జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. మీ ఫణిపంతులు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు ఒక భక్తుడు ఫోన్ చేసి అడిగిన విషయం ఏమనగా అంటే, అయ్యా స్వామి, రేపు వినాయక చవితి కదా, ముందుగా మేము ఏమన్నా ఆహారం తీసుకొని ఇంట్లో వినాయకుడిని నిలబెట్టుకోవచ్చునా అని చెప్పేసి అడగడం జరిగింది. మరి అలా చేస్తే ఆ పూజా ఫలితం అనేది చేసిన వారికి దక్కుతుందా అన్నట్లయితే, ముందుగా నా యొక్క వీడియో చూస్తున్న వారందరూ కూడా నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలన్నీ కూడా నేను తెలుపుతూ ఉంటాను. ఇక విషయంలోకి వచ్చినట్లయితే, మరి పూజకు ముందు మనము పలహారం అంటే టిఫిన్, టీ కానీ పాలు కానీ తాగవచ్చునా, అలా చేస్తే మనకు ఆ యొక్క పూజా ఫలితం అనేది దక్కుతుందా అన్నట్లయితే, శాస్త్ర ప్రకారంలో ఎక్కడా కూడా తిని మనము పూజ చేయాలి అనేది మాత్రం లేదండి. ఆరోగ్యరీత్యా ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రతి ఒక్కరికి కూడా బీపీలు, షుగర్లు తదితర ఆరోగ్య సమస్యలు ఉండి ఉంటాయి. మరి అలాంటి వారు ఈ యొక్క పూజని చేయాలి అన్నట్లయితే వారికి ఆ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు భక్తితో స్వామిని, మీరు ఎవరైతే ఏ పూజనైతే చేస్తున్నారో అమ్మవారే కానీ స్వామివారినే కానీ భక్తితో గనక మీరు ఆ యొక్క పూజని చేసినట్లయితే దాని ఫలితం ఖచ్చితంగా మీకు దక్కుతుంది. కటిక ఉపవాసం చేసి మేము అర్ధరాత్రి వరకు ఎలాంటి పచ్చి గంగను కూడా తాగకుండా మేము ఈరోజు ఈ యొక్క పూజ చేశామే అని చెప్పేసి అనుకోవడం గొప్ప కాదండి. ఎవరి నిష్ట వారిది. అలాని కాదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడున్న కాలరీత్యా ఆరోగ్య సమస్యలతోని చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. వాటిని గమనించుకొని మనము పూజ అనేది కాస్త త్వరగా పొద్దున్నే లేచుకొని చేసుకున్నట్లయితే త్వరగా పూజ అవుతుంది. ఆ తర్వాత మీరు పలహారం చేసుకుంటే ఇబ్బంది ఉండదండి. దాన్ని గమనించుకొని చేయండి. పూజకు ముందు తిని, పూజ అయ్యాక తిని అనేది కాదు. ఎవరైనా కూడా పూజ చేసేటప్పుడు కాస్త నిష్టగా చేసుకున్నట్లయితే దాని ఫలితం దక్కుతుంది. ఆ భక్తుడు అడిగిన దానికి సమాధానం నేను ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. వీడియో చూస్తున్న అందరూ కూడా నా యొక్క వీడియోని లైక్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.